ఈ స్టోరీ రీసెంట్గా మన రాజమండ్రి వెళ్ళినప్పుడు మహీంద్రా వాళ్ళు కండక్ట్ చేసిన థార్ ఆఫ్ రోడ్ ఈవెంట్కి వెళ్ళాం. హైదరాబాద్ టు రాజమండ్రి ఒక 8 to 9 hours ఉంటుంది. మేము నెక్స్ట్ డే ఈవెంట్ కోసం ముందు రోజు నైటే హైదరాబాద్ నుంచి బయలుదేరాం. మేము రాజమండ్రి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్స్ 4 అయింది. అక్కడ రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మహీంద్రా ఈవెంట్కి అటెండ్ అయ్యాం. హాయ్ గాయ్స్, మనం ఈరోజు రాజమండ్రి వచ్చినాం ఫర్ మహీంద్రా థార్ ఆఫ్ రోడ్ ఈవెంట్ కోసం. నేను మా మామ వచ్చినాం థార్ వేసుకొని. మహీంద్రా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క ఈవెంట్ కార్స్ ఈవెంట్ రన్ చేస్తారనమాట. అట్లా జనవరిలో చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చెన్నైలో, రాజమండ్రిలో, రాజస్థాన్లో. అట్లా మేము మనకి నియరెస్ట్ ప్లేస్ రాజమండ్రిలో థార్ ఆఫ్ రోడ్ ఈవెంట్ వచ్చినాం. ముందు రోజు నైటే బయలుదేరి రాజమండ్రి రీచ్ అయినాం. దీనికి ఎంట్రీ ఫీ వచ్చి 4000 2 personsకి. ఒక వెహికల్ మనం తీసుకొని రావాలి. మామ మన కార్ గురించి చెప్పు, మన థార్ గురించి. 4x4 యాక్చువల్లీ 4x4 ఉంటేనే వాళ్ళు ఎలా చేస్తారు. ఆఫ్ రోడింగ్కి కంపల్సరీ 4x4 ఉండాల్సిందే. 2012 మోడల్ ఫస్ట్ టైం ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటంటే నేను మామ ఫస్ట్ టైం థార్ తీసుకొని వచ్చిండు, నేను ఇట్లాంటి ఈవెంట్కి ఫస్ట్ టైం వచ్చిన. బండి కూడా ఎన్ని రోజులు అయింది మామ? 2 years అయింది. ఈ బండి వరకు 2 years అయింది. ఫస్ట్ టైం ఇంత దూరం లాంగ్ డ్రైవ్ చేయడం కూడా ఈ బండి ఫస్ట్ టైం ఇంత లాంగ్ డ్రైవ్ చేసి రాజమండ్రి వచ్చి ఆఫ్ రోడ్ ఈవెంట్కి అటెండ్ అవుతున్నాం. మనం మహీంద్రా షోరూమ్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడికి రాగానే మనం ఆల్రెడీ రిజిస్టర్ అయిన నేమ్ చెప్తే మనకి టీషర్ట్స్, క్యాప్స్ అండ్ మన వెహికల్కి స్టిక్కరింగ్ అంతా అయిపోయింది. రెడీ టు రోల్, అంతేనా? ఈవెంట్ స్టార్ట్ at 4 o'clock. Charan, you want to make YouTube video? Yes. My name is Abbas. Brother. अच्छा, very nice. Make some good shots. बड़ा है. चैलेंज ये है कि बिना लाइट के अगर आप फंस गया या कुछ हो गया, how would you do? So let's see क्या होता है. It's going to be a nice. మహీంద్రా XUV ఎలక్ట్రికల్ కార్ లాంచ్ చేశారు. If the RPM of both the rear wheels అండ్ ఈసారి ఈ మహీంద్రా ఈవెంట్ స్పెషల్ ఏంటో తెలుసా? great escape in the history of Mahindra Adventure has never happened in night. The Thar and the Scorpions are very powerful cars. ఎస్, ఇట్ ఫీల్స్ నైస్. నాకెందుకో ఇదంతా చాలా బాగా అనిపించింది. అంటే మొత్తం ట్రాక్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కారు దాని అంతా వెళ్ళిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను డైరెక్ట్గా ఎంగేజ్ చేయాలి కదా, మరి ఎంగేజ్ అయిపోతే 4 wheel drive ఎంగేజ్ చేసిన తర్వాత కారు దాని అంతా వెళ్ళిపోతుంది. అది కిందకైనా సరే పైకైనా సరే. దట్ యూ నీడ్ టు నో వెన్ టు ఎంగేజ్ అండ్ హౌ టు ఎంగేజ్. ఎట్లా పెట్టి ఎంగేజ్, అది ఎట్లా ఎంగేజ్ చేయాలి ఏంది అనేది. ఇదేంది గిఫ్ట్లు అవి వాటర్ బాటిల్సా? స్నాక్స్ ఐటమ్ మన ఎవ్రీ కార్. ఇప్పుడు మన ట్రాక్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. ట్రాక్ వచ్చి పిచ్ డార్క్లో ఉంటుందండి, మొత్తం చీకట్లో ట్రాక్. దాంట్లో మొత్తం 3 obstacles, ఒకటి డీప్ డౌన్, ఒకటి డీప్ అప్, ఒకటి మడ్ స్లష్. ఈ 3 obstacles దాటుకొని మనం ట్రాక్ బయటికి రావాలి. అంతే. ఆ తర్వాత తినేసి మీట్ మిస్టర్ సంజయ్, ఈజ్ ఫ్రమ్ రాజమండ్రి. ఇది కూడా మన కేటగిరీ, ఫోటోగ్రాఫర్. ఇక్కడ పరిచయం అయ్యిండు. హైదరాబాద్లోనే ఉంటారంట యాక్చువల్గా, కానీ ప్రాపర్ వచ్చి రాజమండ్రి. మన ఆఫ్ రోడ్ ఈవెంట్ వచ్చి ఈవినింగ్ 5 o'clock టు నైట్ 9 వరకు ఉంటుంది.
ఇప్పుడే ఫ్లాగ్ ఆఫ్ అయింది. మహీంద్రా షోరూమ్ నుంచి ట్రాక్కి అరౌండ్ 9 కిలోమీటర్స్ ఉంది. మనకి లొకేషన్ వచ్చింది అండ్ కాన్వాయ్తో వెళ్తున్నాం. మనం కాన్వాయ్తో పాటు వెళ్ళి విల్ రీచ్ దే. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇదంతా రూట్, ఇది మొత్తం డీప్ డౌన్ ఉంది ఇట్లా అక్కడ వరకు ఇలాగుంది. స్లోపా the car is too old to have any kind of lights. It's okay. It's called the Jeep thing, okay? Yeah. That's okay. It's called the Jeep thing. If you don't have console lights, that means you're in the right hands. So put it on first gear and go down. Let the car do its thing. It will automatically engine brake. Is this right? That is correct. Shall I remove brake? Yes. Remove everything. Go for it. Remove everything. Move. Oh. Don't get scared. Don't get scared. It will brake automatically. Okay. Very good. Very good. Whoa! Bloody Hell in అసలు క్రేజీ డీప్ డౌన్ అది. అమ్మ తల తిప్పుతుంది, గిమ్మంటుంది ఆగనే. అమ్మో మాకేమో అన్ని వదిలేయాలని చెప్పి అంటే యాక్సిలేటర్, క్లచ్, బ్రేక్ అన్ని వదిలేదు. మా బండి అవుతలేదు, ఇట్స్ టూ ఓల్డ్ అంటాడు. ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉంటేనే ఏదైనా అనిపిస్తాం, లేకపోతే కష్టం. అబ్బా బ్రేక్ వేసామంటే 2 పల్టీలు కొడితే ఇంటికి ర్యాప్ చేసుకొని పోవాల్సిందే. మొత్తం 3 స్టేజెస్ ఉంది ఇది. ఒకటి డీప్ డౌన్, ఒకటి అప్, ఇంకోటి మడ్ స్లష్ అన్నారు. డీప్ డౌన్ అయిపోయింది ఆలే, ఆడ డీప్ డౌన్కి బ్రేక్ ప్యాక్ అయిపోయింది. అప్ కొంచెం ఓకే నార్మల్ ఉంది. మనం 2 అయిపోయినాయి కదా, ఇప్పుడు థర్డ్ వచ్చి స్లష్ అనమాట. స్లష్ నుంచి మళ్ళీ హిల్ ఎక్కాలి. ఇట్లా ఫస్ట్ గేర్ వేసి అన్ని వదిలేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అంట. పోతుందా? యాక్సిలేటర్ ఇస్తున్నావా యాక్సిలేటర్? తెలిసింది కింది పోయేటప్పుడు ఏ గేర్ వేయాలి, తెలిసింది. ఇప్పుడు అర్థమైందా? మట్టిలో పోయినప్పుడు ఏ గేర్ వేయాలి, పైకి ఎక్కేటప్పుడు ఏ గేర్ వేయాలి, ఎట్లా పోవాలి, ఆఫ్ రోడింగ్ ఎట్లా వేయాలి. ఇంకో రౌండ్ అది ఒకటే డీప్ డౌన్, ఒకటే డేంజర్ ఉంది కదా. ఎట్లయినా భయం అవుతుంది అబ్బా. ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం ఒకసారి అలవాటు ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి భయపడేది ఏం లేదు. అంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది మనం. నేను నడపాలి వాక్. నువ్వు పోయినా నేను చూస్తాను. నేను ఒక్కటే ఎట్లా పోతా? ఐ డోంట్ హ్యావ్ దట్ గట్స్ ఫర్ సెకండ్ టైం. సెకండ్ టైం నో గట్స్ ఫర్ ఫస్ట్ టైం. Listen, your car is a very, very powerful machine. In fact, more than the newer Thars. I'll tell you why. Yeah. Torque is really high. ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ ట్రై చేసినాం, ఓకే వర్కౌట్ అయింది. సో ఏమంటారు అది, కిందికి పోయి నువ్వు పేపర్ బయటకు వచ్చాడు అనిపించింది. ఒక్కటే 3 స్టేజెస్లో ఒక 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ ఒక్కటే డిఫికల్ట్. అది కూడా డీప్ డౌన్ 35 degrees ఇంక్లినేషన్లో జొప్పమని కింద దిగుతుంది. ఇట్లా కింద మీదకి వచ్చినాయి ఒకటేసారి. ఇంకా సామాన్లు ముందుకు వచ్చి వెనక నుంచి సామాన్లు ఇట్లా ముందుకు వచ్చినాయి. మేము ఇట్లా ముందుకు బాగుంది కానీ మళ్ళీ మా మట్టిలో. వావ్, క్రేజీ ఎక్స్పీరియన్స్ మామ. మీకు కనుక ఇలాంటి ఛాన్స్ వస్తే అస్సలు మిస్ అవ్వకండి. ఇక రాజమండ్రిలో ఈవెంట్ అయిపోయాక వీ స్టార్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్. బై ది వే, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇక వెళ్ళొస్తాం మరి. అప్పటి వరకు లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. సైనింగ్ ఆఫ్, ఐఎమ్ ఆల్వేస్ చరణ్.